నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుర్రామ్ తేజ్ కుక్కునూరు గారు, పెరియోడాంటాలజిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ అండ్ ప్రొఫెసర్. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, చాలామందికి ఉండే సహజమైన డౌటే, అసలు బ్రష్ ఎంతసేపు చేయాలి? బ్రష్ చేయడం అంటే నార్మల్గా అందరి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే బ్రష్ చేయడం వెంటనే మన పని అయిపోవాలి. బ్రష్ తీసుకున్నామా, పేస్ట్ పెట్టామా, అయిపోయిందా, ఆఫీస్కి వెళ్ళిపోయామా. సో నార్మల్గా ఎంత చేసినా కానీ అరగంట చేసినా, 2 నిమిషాలు చేసినా, 3 నిమిషాలు చేసినా ఎఫెక్టివ్గా చేయాలి. అంతసేపు కూడా చేయొచ్చా? చేయొచ్చు. అదేంటి అంటే కొంతమంది 2 మినిట్స్ కంటే మించి చేయకూడదు అంటారు, కానీ కొంతమందికి ఏంటంటే ఫ్లోరోసిస్ అని ఉంటుంది. పైన పొర ఏంటంటే వేరే కలర్లో ఉంటాయి, ఒకటి గ్రే కలర్లో ఉంటాయి, లేదంటే ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి. వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా చేయడము, లేకపోతే పిల్లలు ఉంటారు, పిల్లలు నెమ్మదిగా చేయడం, సాఫ్ట్ బ్రషెస్. కొంతమంది ఆర్థో ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా స్లోగా చేయడం. సో 2 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. సో ఆ 2 మినిట్స్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు, హాఫ్ అన్ అవర్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు అనేది ఉంటుంది దాని మీద. సో ఇంత టైము అనేది ఏమి ఉండదు, ఎఫెక్టివ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో నేను ఫస్ట్ టైం వినడం అంటే హాఫ్ అన్ అవర్ కూడా చేయొచ్చు, కాకపోతే చేసే విధానం బట్టి ఉంటుంది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బ్రషింగ్, అంతే. మరి ఎందుకనంటే 2 మినిట్స్ మించి చేయకూడదు, ఎనామిల్ ఏరిపోతుంది, ఇదంతా చెప్పారు. ఎనామిల్ అనేది ఏంటంటే చిగురుకిను పన్నుకి మధ్యలో ఎనామిల్ తిన్ ఉంటుంది, చాలా తిన్ ఉంటుంది. అది ఏమన్నా గట్టిగా బ్రష్ చేయడం లేకపోతే అడ్డంగా చేయడం, దానివల్ల ఏమవుతుందంటే ఆ టోటల్గా అక్కడ ఉన్న పార్ట్ అనేది చిన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. అది వేర్ ఆఫ్ అయిపోయినప్పుడు సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుందని వద్దంటారు, ప్రివెంట్ చేయమంటారు. స్లో ఎక్కువగా చేయొద్దు, గట్టిగా రుద్దొద్దు. సో ఇప్పుడు మనం పాంచువర్స్ ఉన్నారు, లేకపోతే ఎవరన్నా ఏదన్నా తినేది ఉంటుంది, మన గుట్కా కానీ పాంచు, అక్కడ ఏంటంటే మరకలు ఉన్నాయని చెప్పి గట్టిగా రుద్దుతారు, అది పన్నరిగిపోతుంది. దాని మీద ఉన్న గారపోవడం అలా ఏమి ఉండదు, కానీ పన్నరిగిపోతుంది. సో ఇట్ కంప్లీట్లీ సెన్సిటివ్నెస్గా వస్తుంది మొత్తం టూత్ అంతా. ఓకే, అయితే ఇంకొంచెం డీప్గా వెళ్తే ఇప్పుడు ఎలా చేయాలి అనే విషయంకి వచ్చినప్పుడు అందరూ చాలా నీట్గా ఎలా తిప్పుతూ చూపిస్తున్నారు, కానీ ఎవ్వరు అలా చెయ్యలేరు. ఎందుకంటే గబగబా చేసుకుని మార్నింగ్ టైంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇంట్లో ఉండే వాళ్ళైనా గబగబా చేయడం అనేది అలవాటు అయిపోయింది అంతే. అది కూడా మీరు చెప్పే ఈ వర్టికల్ పొజిషన్లో ఎవరు చేయరు, హారిజెంటల్గా చేయడం మాత్రమే. ఎంత విన్నా 2 రోజులు పాటిస్తారు, 3వ రోజు నుంచి మళ్ళీ మామూలే. ఎందుకని అంటే డాక్టర్స్ అలాగే చెప్తున్నారు, వీళ్ళేమో ఇలాగే చేయగలుగుతున్నారు. సాధ్యం కాని ఎందుకు చెప్తున్నారు డాక్టర్స్? మరి సాధ్యం కానిది ఏం లేదు, వర్క్ టెన్షను, వాళ్ళ వర్క్ స్ట్రెస్లో వెళ్ళిపోవాలి, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంతే, టైంకి వెళ్ళాలి అని, అంతకుమించి ఏమీ లేదు దాంట్లో. ఎఫెక్టివ్నెస్ అంటే ఇప్పుడు పళ్ళు శుభ్రంగా ఉంచుకుంటేనే ఫర్దర్గా డిసీజెస్ రాకపోవడం, బ్లీడింగ్ గమ్స్ అనేది స్టాప్ చేయడం, ఇవన్నీ అవుతాయి. ఓకే, సో కరెక్ట్గా ఏ పొజిషన్లో పెట్టి, అంటే లోపల పళ్ళని ఒకలా చేయాలి, బయట లేయర్ ఒకలాగా బ్రష్ చేయాల్సి ఉంటుంది కదా, ఒకసారి క్లియర్గా చూపిస్తారా విజువల్గా? మేజర్ పాయింట్ ఏంటంటే పన్నుకి చిగురుకి మధ్యలో గ్యాప్, మేజర్ గ్యాప్. దీంట్లో ఇదేంటంటే 2 mm ఉంటుంది. ఇది ఎంత ఎఫెక్టివ్గా మనం క్లీన్ చేసుకుంటామో దాని ప్రకారం ఉంటుంది. సో బ్రష్ చేయటం అనేది ఇలా, ఒకటి బ్రష్ హాఫ్ చిగురుకి తగలాలి, సెకండ్ హాఫ్ టూత్కి తగలాలి. ఓకే, సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అడ్డంగా బ్రష్ చేయటం, అలా కాకుండా పై వాటికి కొంచెం పైకి, కింద వాటికి కొంచెం కిందికి. ఏంటంటే ఆ గ్యాప్ అనేది క్లియర్ అవ్వాలి. ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే ఆ గ్యాప్ అనేది క్లియర్ అవుతే మనకి ఇబ్బంది ఉండదు. ఆ గ్యాప్ అనేది క్లియర్ అవ్వాలి, ఏదైతే గార ఉంటుందో అది వచ్చేసేయాలి. సో మామూలుగా అయితే మేము టీచ్ చేసే మెథడ్ ఎలా ఉంటుందంటే ఎంగేజ్ చేయడం, కిందికి అనడం. ఓకే, బ్రష్ని ఎంగేజ్ చేస్తాము, కిందికి అనడం. ఏంటంటే ఇక్కడ ఏదైనా మిడిల్లో టూత్ మధ్యలో ఏదైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది, ఏదైతే గార ఉంటుందో దానిలో కిందికి వచ్చేస్తుంది, అది ఒకటి. అండ్ లోపల సైడ్ అంటే నేను నార్మల్గా ఎవరికైనా చెప్పేది ఏంటంటే 1s and 0s. 1s and 0s అంటే 1s అంటే బ్యాక్ టూత్ ఉంది, బ్యాక్ టూత్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 0, ఓకే, వెనకాల టూత్ 0, పైకి, పై వాటికి కొంచెం పైకి, కింద వాటికి కొంచెం కిందికి, ఇది 0 పద్ధతి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లోపల చేసినప్పుడు 1s. ఫర్ ఎగ్జాంపుల్ పైదే ఉందనుకున్నాం, ఇది 1s. ఓకే, ఇండివిజువల్గా ఉన్నప్పుడు 1s, ఇది 1. ఇది క్లోజ్ చేసినప్పుడు 0s, ఇటు కానీ, ఇటు కానీ, ఇటు కానీ, ఓకే, ఎటైనా 0, 1. ఈ పద్ధతిలో అయితే ఎఫెక్టివ్ క్లీనింగ్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ అనేది మొత్తం క్లియర్ అయిపోవాలి. గార ఏదైతే ఉందో పళ్ళ మధ్యలో ఉన్నా కానీ, చిగురుకి పన్నుకి మధ్యలో ఉన్న గార మొత్తం క్లియర్ అవుతేనే మనకు ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ఫర్దర్గా ఉండవు. ఏంటంటే ఆ గార అనేది ఏమవుతుంది అంటే అక్కడ చేరుకుంటుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఆ చిగురు మధ్యలో
చిగురు పాయింటెడ్ ఉంటుంది, వి షేప్లో ఉంటుంది. ఫస్ట్ అది ఎఫెక్ట్ అవుతుంది. అది ఎఫెక్ట్ అయిందంటే కొంచెం కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళి గమ్ రిసీడింగ్ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఇన్ఫెక్షన్ ఫర్దర్గా అక్కడే ఉందనుకోండి, కింద బోన్ వరకు వెళ్తుంది. బోన్ వరకు వెళ్ళిందంటే టూత్ లూజ్ అవుతుంది. సో ఇంకా ఐదర్ దాన్ని కాపాడడానికి ఏమి ఉండదు. బోన్ ఒక్కసారి పోయింది, ఎనామిల్ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రీజనరేట్ చేయడానికి అవ్వదు. అది ప్రాబ్లం అనమాట. ఓకే.